హలో, మొన్న మే 12న హైదరాబాద్ వెళ్ళా. ఆ రోజు వ్లాగ్ రికార్డ్ చేద్దాం అనుకున్నానులే, కానీ మా అమ్మ పొద్దున్నే 3ంటికి లేపింది. ఆ రోజు ఇంట్రడక్షన్ ఇచ్చే ఓపిక లేక వీడియోస్ అన్నీ అలా క్లిప్స్ కింద తీసుకున్నా. సో ఆ క్లిప్స్కి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తా. ఏమన్నా తేడాలు ఉంటే కింద కామెంట్స్లో చెప్పాను. మార్నింగే లేచేపాటికి ఫ్రెష్ అయ్యి బండి మీద బస్ స్టాండ్కి వెళ్ళిపోయి బస్ ఎక్కేసి ఖమ్మం బస్లో అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళా. తర్వాత హైదరాబాద్ బస్ ఎక్కి కొంచెం సేపు చిల్ అయ్యా. తర్వాత మా అమ్మతో సోదేసి అలా ఫుల్గా నాపేసి ఏదో ఆలోచిస్తున్నా. అక్కడికి వెళ్ళాక ఏం చేయాలి, ఎలా ఉంటుంది, ఏమవుతుంది, అంత ఓకేనా, నేను అనుకున్నవన్నీ అవుతాయా అని ఏదేదో థాట్స్. అలా బయటికి చూస్తూ టైం అయిపోయింది. మా అమ్మతో నాకు వచ్చిన కళలన్నీ ఏవో చెప్తున్నా, ఏదేదో జరుగుతుంది. బై ద వే, నేను రికార్డింగ్ ఇలా చేశా. ట్రైపాడ్ కష్టాలు. నా పక్కన ఇగో ఈ పిల్లలిద్దరిని చూడండి, వచ్చిన దగ్గర నుంచి దిగే వరకు ఫోన్లోనే ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీ మై డ్రీమ్ ప్లేస్ టు గో. ఓకే, అలా దిగి టిఫిన్ చేసేసి మెట్రో స్టేషన్కి వెళ్ళిపోయాం. మెట్రో ఎక్కేసి అలా మా వర్క్ దగ్గరికి వెళ్ళిపోయాం. వర్క్ ఒక 1 అవర్లో అయిపోయేపాటి కిందకు వచ్చి సోడా తాగేసి వాళ్ళు ఏదో జోక్ చెప్తే నవ్వా. అక్కడ నుంచి మాల్కి వెళ్ళిపోయాం. విండో షాపింగ్ అనుకొని టైంపాస్కి వెళ్ళాము. అలా అన్ని షాపులు తిరిగేపాటికి కొన్ని డ్రెస్సెస్ ట్రై చేశా. దీనిలో ఒక డ్రెస్ మాత్రమే తీసుకున్నాను. ఆ డ్రెస్ ఏంటో తర్వాత వీడియోస్లో రివీల్ చేస్తా. అలా మా అన్నవారికి వెళ్ళిపోయి మా అక్కకి ఏవో బట్టలు కావాలి వాళ్ళ అబ్బాయికి అంటే అవన్నీ తీసేసుకొని మళ్ళీ మెట్రో ఎక్కేసి అలా బస్ స్టాండ్కి వచ్చేసాం. బస్ స్టాండ్కి వచ్చేసి లంచ్ లాగా హెవీగా కాకుండా సింపుల్గా తినేసి మళ్ళీ బస్ ఎక్కేసి చలో స్టార్ట్ ద జర్నీ. మళ్ళీ ఇంకో నాప్ వేసా. మనకి నిద్ర అంటే ఏంటో చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో అలా నాప్ వేసి మా అమ్మని కొంచెం కెలికేసి మళ్ళీ ఖమ్మం బస్ ఎక్కి వచ్చేసా. హియర్ ఈజ్ ద హైదరాబాద్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్.